హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కొత్తిమీర కారం. ఇది చేయడానికి ముందుగా కొత్తిమీరని ఇట్లా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తడి ఏం లేకుండా ఉండడానికి కాటన్ క్లాత్ పైన 10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇందులో ఉన్న తడంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎల్లిపాయల్ని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలి. ఎక్కువ ఎల్లిపాయలు వేసుకుంటేనే కారం బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కొత్తిమీర మంచిగా వేగిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇట్లా వేయించుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.